వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం ఉన్నాం హైదరాబాద్లోని హయత్ నగర్లో బొమ్మాల గుడికి దగ్గరలో పవన్గిరి కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్నాం. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో 6 ఫ్లాట్లు సేల్ కున్నాయి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అన్నమాట. ఇది డైరెక్ట్ ఓనర్ తోటే డీల్ చేసుకోవచ్చు, మీరు ఎవరు మీడియేటర్ లేరు. సో ఆ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎస్ఎఫ్టీ ఏంటి, దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను, వచ్చేది. ఇప్పుడు మనం చూస్తే బిల్డింగ్స్ ఎల్ఆర్ లో ఉన్నాం. ఇక్కడ 6 ఫ్లాట్స్ కి గాను 8 కార్ పార్కింగ్స్ ఇచ్చారు. అండ్ చూస్తున్నాం కదా, నా బ్యాక్ సైడ్ లిఫ్ట్ కూడా ఉంది. సో లిఫ్ట్ లో వెళ్ళి ఒక ఫ్లాట్ ఎలా ఉందో ఏంటో చూసాం. లిఫ్ట్ దిగ్గానే ఫ్లోర్ కి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2 ఫ్లాట్స్ ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఇండివిజువల్ గానే ఫీల్ వస్తుంది అనమాట, 2 ఉన్నాయి కాబట్టి. అపార్ట్మెంట్ అయితే మనకి సౌత్ ఫేస్ ఉంది. సేమ్ ఫ్లాట్స్ కూడా సౌత్ ఒకటి, నార్త్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను నార్త్ ఫేస్ ఫ్లాట్ చూపించేస్తాను, రండి. సో ఎంట్రీ అవ్వగానే ఫ్లాట్ కనిపిస్తుంది. సో డోర్స్ కూడా ఇండియన్ టేక్ తోటి డిజైన్ చేసి ఉన్నారు. టైల్స్ కూడా బాగున్నాయి, వైట్ కలర్ టైల్స్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి విండో కనిపిస్తుంది. హాల్ కి మొత్తం ఎక్కడైతే విండోస్ ఉన్నాయో అవన్నీ కూడా స్లైడర్ డోర్స్ యూజ్ చేశారు. ఇది మనకి కారిడార్ లో ఒక విండో. వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది. ఎంట్రీ నుంచి మనకి రైట్ రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఎవరికైనా కావాలంటే వాళ్ళ టేస్ట్ కు తగ్గట్టు వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. అది స్లైడర్ డోర్ విండోకి. సో డోర్స్ అన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. హాల్లో బాత్రూమ్ ఇది. ఆ బెడ్రూమ్ కి అండ్ హాల్ కి కూడా కామన్ బాత్రూమ్. టైల్స్ అన్ని కూడా మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ తోటి నీట్ గా డిజైన్ చేసి ఉంది. అండ్ ఆ బాత్రూమ్ కి పక్కకి రాగానే ఇంకొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ సైడ్ వ్యూ. అంటే ప్రస్తుతానికి అయితే ఇది ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్ ఏం కాదు, సందు ఉంది. సో మనకి ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ ఏదైనా బిల్డింగ్ అయినా వెంటిలేషన్ కి అయితే అస్సలు ప్రాబ్లం లేదు. ఇది స్లైడర్ డోర్స్, 2 విండోస్ వచ్చాయి. అటొకటి ఇటొకటి బెడ్రూమ్ కి. మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో కిచెన్ ఉంది. ఇది హాల్లో మనం డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది మన డైనింగ్ ఏరియాకి పక్కనే బాల్కనీ ఉంది. చూసారా, మస్కిటో మ్యాట్ తోటి స్లైడర్ డోర్ ఇచ్చారు. ఇదే యూటిలిటీ ఏరియా అండ్ బాల్కనీ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా గ్లాస్ తోటి బాల్కనీ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి సందు గానీ అక్కడ రోడ్డు గానీ కనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలంటే మంచి ఉయ్యాల లాంటిది వేసుకొని వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో మీడియేటర్స్ అయితే ఎవ్వరు లేరు. డైరెక్ట్ ఓనర్ తోటి మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు మీరు కాంటాక్ట్ చేసి ఓనర్ తో ఇంకా కావాలంటే డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కనుక్కోవచ్చు. లేదంటే మీరు ఫ్లాట్ కావాలంటే విజిట్ కూడా చేయొచ్చు. హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది. ప్రైవసీ కోసం ఇక్కడైతే పార్టీషన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ కి పక్కనే మనకి కిచెన్ ఉంది. ఇది ఓన్లీ కిచెన్ అనుకున్నాను, పూజ గది కూడా ఉంది. 1290 స్క్వేర్ ఫీట్ లో పూజ గది కూడా సపరేట్ గా ఇచ్చారు. చాలా నీట్ గా ఉంది. ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. పూజ గదికి కూడా వెంటిలేషన్ వచ్చేలాగా పైన విండో ఒకటి ఉంది. అది కూడా స్లైడర్ విండోనే. గంటలు కూడా పెట్టుకోవడానికి క్యూట్ గా ఉన్నాయి. డోర్స్ కూడా దీనికి లాక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది కిచెన్. మెయిన్ కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ కల్చర్ లో అపార్ట్మెంట్స్ లో వెంటిలేషన్ మిస్ అవుతుంది. సో ఆ బాధ లేదు, పక్కా వెంటిలేషన్ ఉంది. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మనకి. ఇది కూడా ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ వరకు ఉంది. ఇదంతా షెల్ఫ్లు ఇచ్చారు. కావాలంటే వుడ్ వర్క్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది కూడా స్లైడర్ డోర్ ఇచ్చారు. కిచెన్ కూడా వెంటిలేషన్ ఎక్కడా మిస్ అవ్వడం లేదు. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ లో వెంటిలేషన్ ఎంత తక్కువ ఉంటుందో కిచెన్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా దగ్గర చూస్తున్నాం మనం. కిచెన్ అయితే ఒక పర్సన్ మాత్రమే నిలబడి కుక్ చేయడానికి ఉంటుంది. వేరే పర్సన్ వస్తే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేదు. కిచెన్ కూడా చూసారా, ఇంచుమించు రూమ్ అయితే ఎంత ఉంటుందో అంత ఉందన్నమాట. అక్కడ పూజ గది దాకా కూడా స్పేస్ ఉంది. ఎంతమంది అయినా నుంచొని మాట్లాడుకోవచ్చు. కిచెన్ లో వర్క్ చేసేటప్పుడు చుట్టాలు వస్తుంటారు. అలాంటప్పుడు కిచెన్ మెయిన్ అండి. ఆడవాళ్ళకి కబుర్లు చెప్పుకుంటూ వంట చేయొచ్చు. సో ఫ్రిడ్జ్ కి స్లాట్ ఇక్కడ ఇచ్చేసినట్టున్నారు. ఫ్రిడ్జ్ కూడా అక్కడ పక్కకి వెళ్ళిపోతుంది చక్కగా. ఫ్లాట్ ప్లానింగ్ అయితే చాలా బాగుందని చెప్తున్నా. సో ఇది నార్త్ ఫేస్ ఫ్లాట్. 1290 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇది డైరెక్ట్ ఓనర్ తోటే డీల్ చేసుకోవచ్చు. మీరు ఎవరు మీడియేటర్ లేరు. మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చితే చూడాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ నెంబరే కింద స్క్రోల్ అవుతుంటుంది. ఆయనకి కాల్ చేసి మీరు ఫ్లాట్ ఒకసారి విజిట్ కూడా చేసుకోవచ్చు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్లాట్ అంతా చూపించాను కానీ నేను ఎక్కడా చూడలేదు. అంటే చాలా రేర్ గా చూస్తుంటాం. ఫాల్ సీలింగ్ కూడా చేయించుందండి. అసలు మనం ఏం పని చేసుకోకర్లేదు. ఫాల్ సీలింగ్ అయితే ఉంది. బెడ్రూమ్స్ లో, హాల్లో మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఉంది. 100% వాస్తు. పక్కా కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. సో చూసారు కదా, ఇంత అందమైన ఫ్లాట్ 1290 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చి 4800 పడుతుంది. సో నేను చెప్పాను కదా, ఇదే అపార్ట్మెంట్ లో 6 ఫ్లాట్స్ ఉన్నాయి. నేనైతే నార్త్ ఫేస్ చూపించాను. సౌత్ ఫేస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. నార్త్ ఫేస్ ఫ్లాట్ చూపించాను కదా, ఇప్పుడు సౌత్ ఫేస్ చూపించబోతున్నాను, రండి. ఇది సౌత్ ఫేస్ ఫ్లాట్. ఇప్పుడు హాల్లో ఉన్నాను. బెడ్రూమ్ కి, హాల్ కి మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఉంది. కాలింగ్ బెల్ కూడా పెట్టేసింది. అది నేను అబ్జర్వ్ చేశాను, అందుకే చెప్తున్నా. హాల్లోకి రాగానే ఇది కూడా ఎల్ షేప్ లో ఉంది. హాల్లోకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. స్లైడర్ విండో, ఫాల్ సీలింగ్ బెడ్రూమ్ కూడా ఉంది. డోర్స్ ఇండియన్ టేక్ వుడ్ తోటి డిజైన్ చేశారు. ఆ బెడ్రూమ్ లో నుంచి పక్కకి రాగానే హాల్లో బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ ఇది. బాత్రూమ్ అన్ని సేమ్ ఒకే డిజైన్ ఉంది. వైట్ కలర్ తో మధ్యలో ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. దాని అందాన్ని రెట్టింపు చేయడానికి. ఆ బాత్రూమ్ దాటి ముందుకు వెళ్ళగానే ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ కి 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ వెంటిలేషన్ కి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాను. సెకండ్ ఫ్లోర్ లో కూడా వ్యూ ఆసమ్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా మనకి, ఇది పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ కి ప్రైవసీ ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియా దగ్గర 2 విండోస్ ఇచ్చారు. సో వెంటిలేషన్ సూపర్. ఈ హాల్లో నుంచి రాగానే రైట్ సైడ్ మనకి కిచెన్ ఉంది. సో కిచెన్ కి ఒక గుమ్మం సపరేట్ చేసి ఉంది. ఇక్కడ పూజ గది ఉంది. ఇందాక చూసాం కదా, నార్త్ ఫేస్ లో అయితే మనకి కిచెన్ లో పూజ గది కనిపిస్తుంది. ఇక్కడ 2 సపరేట్ గుమ్మాలు ఉన్నాయి. కిచెన్ కి పూజ గది, సేమ్ పూజ గదికి వెంటిలేషన్ కి విండో ఉంది. 2 డోర్స్ ఉన్నాయి క్యూట్ గా. అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అంతే యాజ్ యూజువల్. అదే కాదు, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ లో ఉంది. విండో ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంది. సో ర్యాక్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. వుడ్ వర్క్ ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎల్ షేప్ ఉంది కదా హాల్. సో డైనింగ్ ఏరియా దగ్గర మనకి బాల్కనీ వచ్చింది. ఈ ఫ్లాట్ కి అయితే సేమ్ ఆ ఫ్లాట్ కి కూడా అంతే వచ్చింది. ఈ ఫ్లాట్ కి అంతే ఉంది. ఇది యూటిలిటీ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాల్కనీగా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్డు. చాలా నియర్ గా ఉంది. అన్ని షాప్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అడ్రస్ ఈజీగా కావాలంటే ఇదే కాకతీయ స్కూల్ లైన్ లోనే ఈ ఫ్లాట్ అనమాట. ఎదుర్కొండానే షాప్ లోనే వాకబుల్ డిస్టెన్స్ లో ఫైన్ ఏరియా అండి. వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, నేను స్పెషల్లీ వ్యూని చాలా ఎంజాయ్ చేస్తాను, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. చూసారు కదా, ఇంత అందమైన ఫ్లాట్ 1290 స్క్వేర్ ఫీట్ లో ఉంది. సో ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 4800 పడుతుంది. సో ఎమ్యూనిటీస్ కి మాత్రం 3 lakhs పే చేయాలి. సో 3 lakhs ఎందుకంటే బ్యాకప్ లిఫ్ట్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, 6 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. అండ్ 2 కార్ పార్కింగ్స్ 2 వీలర్స్ కోసం ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కన్స్ట్రక్షన్ అయితే సూపర్ గా ఉంది. ఈ బిల్డింగ్ లో మనకి టోటల్ గా 6 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా 2 BHK. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 1290 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. బోర్ వాటర్ అప్ టు 750 ఫీట్స్ విత్ 5 HP పంప్. డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 16,000 లీటర్స్. ఇందులో వాడిన సిమెంట్ అల్ట్రాటెక్ KCP 53 అండ్ రివర్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ కి. ఆల్కోలిమన్ అండ్ బీమ్ విత్ 25 mm రాడ్ యూజ్ చేయడం జరిగింది. 2 coats సిమెంట్ మోర్టార్ ప్లాస్టింగ్ వాడారు. 2 coats బిర్లా వైట్ పుట్టి, 3 coats ఆఫ్ ఏషియన్ పెయింట్స్ యూజ్ చేశారు. వైరింగ్ అంతా ఫెనోలెక్స్ గోల్డ్ యూజ్ చేశారు. గుడ్ వెంటిలేషన్ ఉంది అన్ని రూములకి. ఈ లొకేషన్ వచ్చి జస్ట్ బిహైండ్ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్, బచ్పనా స్కూల్, మదర్ తెరిసా స్కూల్. జస్ట్ 1 kilometer ఫర్ విజయవాడ హైవే. నియర్ బై కమర్షియల్ అండ్ హెల్త్ సెంటర్ లైక్ కృష్ణవేణి హాస్పిటల్ అండ్ CMR షాపింగ్ మాల్. క్లోజ్ టు 8000 acres ఆఫ్ నేచర్ ఫారెస్ట్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. సెంక్షన్ CC రోడ్ ఉంది. ప్రెజెంట్ డ్రైనేజ్ అండ్ ఫ్రెష్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఆల్సో అవైలబుల్ గా ఉంది. ఇవాళ నేను చూపించిన ఫ్లాట్ ఇదన్నమాట. మీలో ఎవరైనా మీ ఫ్లాట్స్ గానీ మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలంటే గనక కింద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.